గుడ్ మార్నింగ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి మిగతా మీ గ్రూప్లో. విషయంలోకి వస్తే టీఎస్ పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి బుక్స్ ఏ బుక్స్ తీసుకుంటే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పేది ఫాలో కండి, డెఫినెట్లీ సక్సెస్ దానంతలదే వస్తుంది. ఇంకోటి ఏంటంటే చెప్పేటటువంటి విధానం, చదివేటటువంటి పద్ధతి దాన్ని ఖచ్చితంగా పాటించండి. ప్రధానంగా మనకు ప్రిలిమినరీలో అయితే 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8 కంటెంట్స్ మనకు ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇంగ్లీష్, ఆర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ప్రతిది కూడా నేను ప్రతిరోజు ఒక 2 వీడియోలు అయితే అందించే ప్రయత్నం చేస్తాను, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో మొదటిసారిగా టీఎస్ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఉన్నటువంటి డౌట్స్ని మాత్రం డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి, మాకు ఇది కావాలి, ఇది కావాలని. ఇక ఎవరైనా వేరే వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వీడియోకు కామెంట్ మాత్రం ఖచ్చితంగా రాయండి, ఓకేనా? నచ్చిందని, నచ్చకపోతే ఏది నచ్చలేదో కూడా రాసే ప్రయత్నం చేయండి. విషయంలోకి వస్తే ఇంగ్లీష్, ఆర్థమెటిక్, జనరల్ సైన్స్ ఇలా ఉన్నాయి కదా, ఏం తీసుకోవాలి, బుక్స్ ఏం తీసుకోవాలని పరిశీలిస్తున్నప్పుడు ముందుగా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రకారం అయితే ఆర్థమెటిక్ అనేది సెకండ్ నెంబరింగ్ వేసి ఆర్థమెటిక్ కనిపిస్తుంది, అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని 7th నెంబర్ వేసి కనిపిస్తుంది. సో ఇది రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా, అంటే మ్యాథ్స్కు అండ్ రీజనింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని అర్థమవుతుంది. సో దీనికోసం మీరు ఏ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అయినా తీసుకోండి, బట్ ఇంకొక చేయాల్సినటువంటి పని ఏంటంటే డెఫినెట్లీ ఎక్కడో ఒక చోట మాత్రం దానికోసం కోచింగ్ మాత్రం చేయకండి. ఎందుకంటే అనేక సార్లు ప్రాక్టీస్ చేయాలి, వినాలి అండ్ అనేక సార్లు ప్రాక్టీస్ చేయాలి ఈ రెండింటి కోసం, ఇది రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ కోసం. ఇంకా ఇంకోటి ఇంగ్లీష్ కూడా ఉంది. ఇంగ్లీష్ కూడా దాదాపుగా అంటే మనం గత పేపర్లను పరిశీలిస్తున్నప్పుడు ఇంగ్లీషు, రీజనింగ్, ఆర్థమెటిక్ ఈ 3 కూడా కలిపి 80 మార్కులకు వస్తుంది చాలా వరకు. సో ఇక మిగతా జిఎస్ఏ 120 మార్కులకు ఉంటుంది. సో ఇంగ్లీష్, ఆర్థమెటిక్, రీజనింగ్ ఎక్కువ పాత్ర ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టాల్సినటువంటి అంశం కూడా ఆర్థమెటిక్, రీజనింగ్ మాత్రమే మొదలు పెట్టాలి, ఓకేనా? సో దాంతోపాటు ఇంగ్లీష్ కూడా రెనన్ మార్టిన్ అనే బుక్ దొరుకుతుంది, లేదా ఏదైనా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక ఇంగ్లీష్, మ్యాథ్స్ తర్వాత మనం ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ అంశాలు జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ హిస్టరీ, ఎందుకంటే వీటిని చదివినప్పుడు ఎక్కువ స్కోర్ లాగడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా ఎక్కువగా ఒడిసిపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికోసం మీరు చేయాల్సింది జనరల్ సైన్స్ కోసం ప్రసన్న హరికృష్ణ బుక్ తీసుకోండి. అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ కోసం ఏదైనా మ్యాగజిన్ తీసుకున్నా పర్వాలేదు, షైన్ ఇండియా మ్యాగజిన్ అయితే బాగానే ఉంటుంది. సో దాన్ని చదివే ప్రయత్నం చేయండి. ఇక ఈ ఏదైతే ఇండియన్ హిస్టరీ అంటున్నామో, ఇండియన్ హిస్టరీ కోసం మాత్రం జీవీఎస్ పబ్లికేషన్ తీసుకోండి, క్రోడీకరించి రాయబడ్డటువంటిది. ఇక చాలామంది దగ్గర హైటెక్ విజయ రహస్యం ఉంది, ఇది సరిపోతుందా అని అడుగుతారు. హైటెక్ విజయ రహస్యం మ్యాథ్స్ మీకు చాలా వర్కౌట్ అవుతుంది, బట్ అందులో ఏ అంశాలు చదవాలి, ఏ అంశాలు చదవద్దు అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు మాత్రమే హైటెక్ విజయ రహస్యం నుంచి తీసుకోండి. సో దాంతోపాటు నేను చెప్పినటువంటి పుస్తకాలు చదివితే ఇంకా సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమినరీ దశలోనే మిమ్మల్ని వాషౌట్ చేయాలన్న ఉద్దేశంలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎక్కువ మందిని వడపోత కార్యక్రమం కాబట్టి చాలా టఫ్గా వస్తుంది పేపర్. తెలంగాణలో నాకు తెలిసి అంతటి టఫ్ ఉన్నటువంటి ఎగ్జామ్ అయితే ఇంకోటి లేదనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా ఎగ్జామినేషన్స్ గ్రూప్ 1 కాంచి మొదలు పెడితే ఇంకేదైనా ఏ ఎగ్జామ్ అయినా అత్యంత టఫ్ ఉన్నటువంటి ఎగ్జామ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ పేపర్ ఉంటుంది. తర్వాత తెలంగాణలో అయితే పోలీస్ కానిస్టేబుల్ పేపరే ఉంటుంది. దాని తర్వాత వాస్తవానికి ఆర్థమెటిక్, రీజనింగ్ కోసం కోచింగ్ పోలేనటువంటి వాళ్ళు అయితే మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ లాంటిది ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది, ఏదైనా సరిపోతుంది. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇక తెలంగాణ అంశాల కోసం ఇది ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2కు ఇవ్వబడ్డటువంటి సిలబస్ అంశాలు ఉన్నాయో వాటిని ఆ సిలబస్ పదాన్ని మాత్రమే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆ అంశాల కోసం మీరు ఎక్కువ అంశాలు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. సో అంతా కూడా పట్టేయలేరు, ఎందుకంటే వి ప్రకాష్ లాంటి పుస్తకం అయితే బాగుంటుంది మీరు తెలంగాణ అంశాల కోసం, బట్ దాని యొక్క ప్రియారిటీ బట్టి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సిలబస్లో గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇచ్చినటువంటి సిలబస్ అంశాలను మాత్రం బై హార్ట్ కంపల్సరీ చేయండి. ఇక మరొక అంశాన్ని పరిశీలిస్తే ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ నెంబర్ 5లో ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఎకానమీ కోసం లేటెస్ట్గా అప్పటికి ఎగ్జామ్ జరిగే ముందు ఉన్నటువంటి అంశాలను తీసుకోవాలి. బట్ అట్లా కూడా తీసుకోవాలనుకుంటే కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఇద్దరు కోఆర్డినేషన్లో చదువుతుంటారు. కాబట్టి మీరు నాగార్జున సార్ నోట్స్ని ఫాలో కండి. అండ్ ఇండియన్ పాలిటీ కోసం కృష్ణారెడ్డి సార్ నోట్స్ని, ఇండియన్ జియోగ్రఫీ కోసం
ఏ మెటీరియల్ అయినా బాగుంటుంది. కొమరెడ్డి సార్ లాంటి మెటీరియల్ దొరికితే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ 3 అంశాలని ఎక్కువగా తీసుకోకుండా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రూపంలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ 3 కలిపి కూడా ఒకే జనరల్ సైన్స్కి ఇచ్చిన ప్రియారిటీ, ఇండియన్ హిస్టరీకి ఇచ్చిన ప్రియారిటీ ఇస్తుంది కాబట్టి చాలా తక్కువ అంశాలను తీసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు డువాడే ఛానల్ అప్డేట్స్ని చూడండి. ఇంకా అంతేకాకుండా డువాడే పబ్లికేషన్ పేరిట మీకు మార్కెట్లో ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కూడా లభిస్తాయి. డెఫినెట్లీ ఆ ఎక్స్పెక్టెడ్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నపత్రాన్ని మీరు బైహార్ట్ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంకా డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన అంశాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 లైవ్ రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని, దాంతోపాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసి పట్టాలంటే ఇప్పుడే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.